గర్భిణీలకు కాంగ్రెస్ కిట్లు పంపిణీకి కసరత్తు చేస్తున్న సర్కార్. ఎమ్మెల్యే నుంచి ప్రభుత్వానికి వినతులు, మైలేజ్ వస్తుందంటున్న క్షేత్రస్థాయి లీడర్లు. ఏ పేరు పెట్టాలని దానిపై ప్రభుత్వం తర్జన భర్జన. వైద్య ఆరోగ్య శాఖలో కీలక పరిణామం. గర్భిణీలకు కాంగ్రెస్ కిట్టు. అయితే గతంలో కేసీఆర్ కిట్ అని పెడితే ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినాం. అయితే ఇక్కడనో ఇందిరమ్మ చీరలు అంటే ఇందిరమ్మ చీరలు ఎందుకు పెట్టిరు, మరి కేసీఆర్ కిట్లు అని పెట్టిరు. కేసీఆర్ ఏమన్నా డెలివరీ అయిందా, ప్రెగ్నెంట్ అయిందా అని చెప్పేసి ఆ రీళ్ళల్లో వచ్చినాయి. అందుకనే ఈ పేరు పెట్టేటప్పుడు మళ్ళీ ఆలోచన చేసి పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈ కిట్లు అంటే పెట్టవచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కాకపోతే మనం ప్రజలకు కరెక్ట్గా అందిస్తున్నామా లేదా అనేది ఉండాలి. గతంలో వీళ్ళు ప్రతిపక్షాలు ఎట్లా విమర్శిస్తాయంటే ఏది పెట్టినా తప్పే, నడిచినాగా నాకు వంకర నడుస్తున్నాం అంటారు. సక్కపోతే కూడా ఇటు చూడకుండా పోతున్నాడు చూడ అంటారు. ఇటు ప్రభుత్వం పాలకపక్షం ఏం చేసినా వాళ్ళకి వంకరనే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అధికారం కోల్పోయి బాధలు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేసినా ఇట్లా చూసినా కానీ చూస్తున్నావు అగో అంటారు, చూడకుండా చూసలేడు చూడయ్యా అన్నారు. అంటే ఈ టైప్ ఉంటుంది అన్నట్టు ప్రతిపక్షాలు. అందుకనే ప్రతిపక్షాల మాటలు ప్రజలు పట్టించుకోకూరు. ఎందుకంటే అసలు మాట్లాడాల్సిన వాడేమో పోయి ఫామ్ హౌస్లో పన్నాడు, ఈ నకిలీ బేవర్సోడేమో ఏదో అది దౌడకేసుకొని వచ్చి ఒకటే మాట్లాడుతుంటాడు. ఇంక అందులో కూడా లేనట్టే, ఇక ఒక్కడే ఇక ఏదో దంచి కొడుతూ ఉంటాడు. ఇక ఏది పడుతుంది ఆ కింద ఉన్న వాళ్ళని సొప్పట్లు కొట్లాడాలి. ఈ మంచి మాట్లాడినా సొప్పట్లు కొట్టాలి, చెడు మాట్లాడినా సొప్పట్లు కొట్టాలి, ప్రతిదానికి సొప్పట్లు కొట్టాలి. దానికి వెనక నుంచి సైగ చేస్తానికి కోడి ఉంటాడు. ప్రతిసారి ఈయన మాట్లాడగానే ఇట్లా అనగానే అందరు కొట్టాలి. ఇది జరుగుతున్నది. కాబట్టి కిట్లు ఇస్తే కూడా మంచిదే, కొంచెం ఆలోచన చేసి మంచిగా అందులో ఏమేమి ఉండాలి చూసి ఇస్తే చాలా సంతోషం.